పేరండి? నా పేరు ధర్మారావు, ఖమ్మంపాటి ధర్మారావు. ధర్మారావు గారు ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. వ్యవసాయం. ఎవరు? అక్కడ గోపాలపురం, ఆగిరిపల్లి మండలం, కృష్ణా జిల్లా. ఓకే ఓకే. మరి గుడివాడ ఎలా వచ్చారు మీరు? కొడుకుని చూస్తాకు వచ్చా. అవునా? గుడివాడ ఎన్నిసార్లు వచ్చి ఉంటారు ఇప్పటి వరకు మీరు? ఎన్నో సార్లు, 100 సార్లు వచ్చి ఉంటా. ఇక్కడ అభివృద్ధి ఎలా ఉందంటే ఏమంటారు గతానికి ఇప్పటికి? ఇక్కడ ఇక్కడ పరిస్థితులు చెబితే నన్ను కూడా కొడతారు. ఏమైందంటారు? ఇక్కడ కొడాల నాన్నగారి దెబ్బకి ఎదురులేదు, ఇక్కడ అసలు తిరుగులేదు. మరి ఈసారి ఖచ్చితంగా టీడీపీ రావచ్చు అని అంటున్నారు. ఇవన్నీ ఒట్టి మాటలు, అనవసరం మాటలు. ఆయన మంచి వర్కరు, పలుకుబడి అన్ని రకాలు కూడా గుడివాడిని అభివృద్ధి తెచ్చింది ఆయన. ఒక మాట అంటున్నారు కదా, ఇప్పుడు టీడీపీ దేవినేని అవినాష్ గారికి ఇచ్చారని, మరి ఆయన వచ్చే అవకాశాలు లేవంటారా? ఇక్కడ ఈయన దెబ్బకి ఎవరు ఆగరయ్యాయి, అనవసరం మాటలు. ఇకైతే ఎవరికి అంటారు మెండుగా అవకాశాలు? అవకాశం ఏముంది, ఇక్కడ కొడాల నాని గారు జగన్మోహన్ పార్టీ కదా, అది బట్టి గ్యారంటీ ఫుల్ మెజార్టీతో గెలుస్తాడు. అసలు అందులో మంచి వర్కరు, అసలు ఊరిని అభివృద్ధి చేసింది ఆయన. ఏంటంటే ఆడవాళ్ళకి పనులు, ఆడవాళ్ళకే మామూలు లంచాలు. ఇప్పుడు ఆడు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన అవినాష్ ఇక్కడ స్థానికుడు కానీ అనేది జనంలో నోటప్పుడు మాట. అది ఒక మాట అంటున్నాను కదా, దేవినేని అవినాష్ గారికి కదా టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది, మరి ఆయనకి గెలిచే అవకాశాలు ఉండడం బట్టి ఇచ్చినట్టున్నారు అంటున్నారు. అంటే ఇక్కడ కూడా లేడని డబ్బులు ఉన్నాయి ఆడి దగ్గర, ఆడైతే నాని వాడగొడతానని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. ఇక్కడ ఓటర్లు ఎలా ఉన్నా అంటారు? ఓటర్లు ఎక్కువగా డబ్బుగా అభిమానంతో డబ్బు దిగుతారు, డబ్బు దిగాలి ఎవరిలో డబ్బు పుచ్చుకుంటారు, నాని ఓట్లు వేసేస్తారు. అది నానికి ఏ వైపు డబ్బులు తీసుకున్నా అంతే ఇస్తానే. మీరేమంటారు? పార్టీని చూడమని చెప్తారా మిగతా ఓటర్లకి, లేదు అభ్యర్థిని చూడమని చెప్తారా? అభ్యర్థినే, పార్టీతో నా పని లేదు. అభ్యర్థి నానియే కరెక్ట్ గుడివాడికి. ఎక్కడ బెదవాళ్ళ ఉంటాడు, నేను అర్ధరాత్రి ఫోన్ చేసిన వచ్చేస్తాను. ఎక్కడికి వస్తాడు అర్ధరాత్రి కదా. ప్రస్తుతానికి గుడివాళ్ళు ఇల్లు కొన్నాడు అంటున్నారు. ఏం చేస్తాడు? ఇల్లు కొంటే పెళ్ళందరూ అర్ధరాత్రి వస్తాడా? ఇక్కడ అభివృద్ధి పనులు ఏ మేరకు నడిచాయి? ఇక్కడ అభివృద్ధి పనులు ఏముండయి, ఆ ఉన్న డబ్బు తింటున్నారు, తవ్వుతున్నారు, పుడుతున్నారు అక్కడ అంతే. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏం రావాలి లేదు, ఉన్నదంతా రా వెంకటేశ్వరరావు చేశాడు, తినేసేదంతా కూడా వాళ్ళే. మరి ఇక్కడ అవకాశాలు ఈసారి మిగ్గుగా ఎవరికి ఉన్నాయి? ఈసారి అవకాశాలు కూడా మరి కొడాల నాని గారికే ఉంటాయి. ఆయన ఖచ్చితంగా వస్తాడు, ఆయన పక్కాగా.